గుడ్ మార్నింగ్ సార్. చెత్తబ్బాయి వచ్చాడు. ఆ పేరొద్దు సార్, అది వినిపిస్తే చెవులో సీసం కరిగించి పోసినంత బాధ అనిపిస్తోంది. ప్లీజ్. ఇవాళ ఆదివారం కదా అని వచ్చాను. స్కూల్లో కాలేజీలో ఉండవుగా, అందరూ ఇంట్లో ఉన్నట్టేగా. మా వాక్యూమ్ క్లీనరు. అంత అరుపెందుకయ్యా, ఈయనే పందిలాగా. ఈయనే పందా? అమ్మో అమ్మో, నీ పోలికలకు నిప్పెట్ట. ఎంత బాగా పోలుస్తారు సార్ తమరు. నేను కూడా పోయొచ్చా? కోకిల కూసిందా? కాదు, నేను మాట్లాడాను. తప్పకుండా, ఎంత చెత్తైనా పోయొచ్చు, క్షణంలో శుభ్రం చేస్తాను. ఒకటి కాదు కానీ మీరు చెత్త పోస్తుంటే బంగారం వెదజల్లుతున్నట్టుగా ఉంది. మరి నేను పోస్తుంటే గేదె పాడేస్తున్నట్టుగా ఉంది. కావాలంటే ఓ బకెట్ నీళ్ళలో మట్టి కలిపి గోడల మీద చల్లండి, క్లీన్ చేసి చూపిస్తాను. మీరు జల్లుతూ ఉంటే అప్సరస అమృతం జల్లుతున్నట్టుగా ఉంది. నేను చల్లుతూ ఉంటే బావురు పిల్లి మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఒళ్ళు గగుర్ 1 minute. కరెక్ట్ ఉంది. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. అది 1, 2, 3. ఇప్పుడే కరెంట్ పోయింది. కరెంట్ ఇప్పుడు అప్పుడే రాదన్నారా? ట్రాన్స్ఫార్మరు కడప బాంబులా పేలిందట. ఎవరి చేసిన కర్మ భాగనుభవింపక ఎవరికి ఇక్కడికొచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించావో చంపుతా. వెళ్ళి పక్క వీధిలో పాడుకో. ఎవరు చేసిన కర్మ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అరే తన నాన్న తన నాన్న ఏరికైనను తప్పదన్నా శ్రీకాంత్, కుంభకర్ణ లేరా? లే. ఏమిట్రా? రే, నీ మనసు దోచుకున్న పిల్ల ఫోటో పేపర్లో పడింది, చూడు. పేరు రవళి, మనిషి అంత అందమైన పేరు. ఏ ఊరేరా? SBH లో పనిచేస్తుంది. పొద్దున్నే ఎంత శుభవార్త చెప్పావరా నా బుజ్జి కన్నా. అమ్మాయి, మా సీత ఖాతాలోంచి 10 రూపాయలు ఇస్తావమ్మా. నోరు చవి చచ్చిపోయింది, స్ట్రాంగ్ బిళ్ళలు కొనుక్కు తింటాను. అలాగేనండి. ఇంకా మీ అమ్మాయి అకౌంట్లో 200 ఉంది. ఇదిగోండి. వస్తానమ్మా. ఎవరే ఆయన? మా వీధిలోనే ఉంటాడే, పాపం మతి స్థిమిత లేని మనిషి. వాళ్ళ అమ్మాయి సీత చేత మన బ్యాంక్లోనే అకౌంట్ ఓపెన్ చేయించాను. ఆ సీత పాప 6 నెలల క్రితం యాక్సిడెంట్లో చచ్చిపోయింది. మతి లేని మనిషి కదా, ఈయనకు ఆ విషయం తెలియజేయలేదు వాళ్ళు. నెలకోసారి 2 సార్లు వచ్చి ఇలా 10 రూపాయలు అడుగుతూ ఉంటాడు. నేను జాలేసిస్తూ ఉంటాను. మార్నింగ్ సార్. ఏమా బాగున్నావా? బాగున్నానండి. క్యాష్ డ్రా చేద్దామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నేను అకౌంట్ ఓపెన్ చేయాలి. మా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్లో ఎవరిదైనా రికమెండేషన్ ఉండాలండి. ఏం రికమెండ్ చేస్తారు? ఈయన తెలుసా మీకు బాబాయ్ గారు? కింద కనిపించి బతిమలాడమ్మా, మంచి కుర్రాడు అనిపించి. సరే, అకౌంటెంట్ గారి దగ్గరికి వెళ్దాం. అటు రండి. ఎక్స్క్యూజ్ మీ. తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీద 5 రూపాయలు డ్రాఫ్ట్ కావాలి. 5 రూపాయలకి డ్రాఫ్టా? ఎస్ ప్లీజ్, మొక్కుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, 5 రూపాయలు డిపాజిట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఈ కస్టమర్ ఇన్నిసార్లు రవళి గారి దగ్గరికి వస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. వాహ్, క్యా సీన్ హై. విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి పేరు మీద 5 రూపాయలు డ్రాఫ్ట్ కావాలి. ఇది మొక్కేనా? అవును. ఇలా రోజుకో డ్రాఫ్ట్ తీసుకునే బదులు
అన్నీ ఒకరోజే తీసుకొచ్చా అలా అయితే రోజు మిమ్మల్ని చూడడం కుదరదు కదా. ఆ? అదే మొక్కు, రోజుకో దేవుడికి పంపుతానని మొక్కు. రేపు అన్నవరం సత్యనారాయణ స్వామికి, ఎల్లుండి నెల్లూరు చెన్నకేశ్వర స్వామికి, ఆ తర్వాత బెజవాడ కనకదుర్గకి, ఆ తర్వాత థ్యాంక్స్. ఎందుకు? డ్రాఫ్ట్ అడిగితే ముత్యాలు వలకు పోసినందుకు. నవ్వారు కదా. ప్రియమైన దొంగ శిష్యులందరికీ దొంగల కాలేజీ స్నాతకోత్సవం సందర్భంగా నా ఆశీర్వాదాలు. 64 కళల్లోనూ చోరకళ కూడా ఒకటి. కానీ దురదృష్టవశాత్తు సంగీతం, నాట్యం, నాటకం ఇటువంటి కళలకు వచ్చిన గౌరవ మర్యాదలు ఈ దొంగ కళకి రాలేదు. ఈనాటి మన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరిష్టప్రదాయక బిరుదాంకితులు శ్రీ సదాజప గారిని మా అమ్మాయి వేదిక మీదకి తీసుకొచ్చింది. వీరు నిన్ననే తీహార్ జైలు ఊసల మధ్య నుంచి పావు టైపులో పాక్కుంటూ వచ్చారు. కూర్చోండి. శిష్యులారా, మీ అందరివి ఉంగరాలవి జాగ్రత్త. శ్రీకృష్ణుడు మన కులదైవం. చిన్నప్పుడే ఆరితేరిన దొంగల వెన్నను దొంగిలించి వెన్న దొంగ అని బిరుదును పొందిన మహానుభావుడు ఆయన. ఈ విధంగా సాక్షాత్తు విష్ణుమూర్తే దారి చూపించిన ఈ దొంగ కళకి సరైన ఆదరణ లభించకపోవడంతో నేను చాలా ఖిన్నుడనై 3 సంవత్సరాల క్రితం ఈ దొంగల కాలేజీని స్థాపించి ఏదో నా శక్తి మేరకి దేశ సేవ చేస్తూ ఉన్నాను. ఈ 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో ప్రథమ బ్యాచ్ లో 6 మెరికల్ లాంటి విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ 6గురిలోనూ అత్యధిక మార్కులు పొంది విశిష్ట దొంగ అనే బిరుదును, చౌటా ప్రసాద్ అవార్డును గెలుచుకున్న శ్రీ ముక్కంటికి మన ముఖ్య అతిథి సదాజప గారు మొమెంటో బహుకరిస్తారు. గోల్డ్ మెడలిస్టులందరికీ లేటెస్ట్ గా నిన్న రాత్రే నేను కొట్టుకొచ్చిన బంగారు గాజులు, గొలుసులు మెడల్స్ కింద బహుకరించబడతాయి. ఇప్పుడు మీకందరికీ కత్తెర, బ్లేడు, తాడు, కళ్ళగంతలు, నూనె సీస, సుత్తి, తాళాలు, గుత్తి గల కిట్స్ ఇవ్వబడతాయి. 3 ఏళ్లు చెమటోడ్చి నేర్చుకున్న ఈ తోర విద్యతో ఈ క్షణం నుంచి హాయిగా బతకగలరని ఆశిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి కిట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, బాబు మోహన్, ఏకైక ఆడదొంగ శ్రీలక్ష్మి. ఏమండి, రాత్రిపూట పెళ్లి చూపులు ఏమిటండి? నాకేం మనసు ఒప్పటం లేదు. మన ఇంట వంట లేని పనిది. చెప్పాను కదే, మళ్ళీ రాత్రి బండికి ఆ కుర్రాడు బెదవాడు వెళ్ళిపోవాలని. మంచి సంప్రదాయమైన సంబంధం చేజారిపోతుందేమో అని రాత్రైనా సరే ఓసారి వచ్చి చూసేళ్ళమన్నాను. పెళ్లి చూపులకి సైకిల్ మీద వచ్చారేమిటండి? అదే, అంటే భేషజాల కోసం కుర్రాడు డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనమాట. బహు జాగ్రత్త పరుడు. రండి బాబు, రండమ్మా. దండాలయ్య గారు. దండాలమ్మ గారు. కూర్చోండి, కూర్చోండి, ఆ, కూర్చోండి. షో, అక్కడ కాదు, పైన కూర్చోండి. అట్లాగే గారు. అదే బాబు మా అమ్మాయి రవళి. పెళ్లి చూపులు అయిపోయాయి గనక పలహారాలే తరువాయి. ఎలావు రారా రాముడు, రా 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 రా. ఏ లక్షణ, అది కూడా ఇట్టిచ్చు. పిల్ల విమ్మేసి కడిగిన టీలు బిందులా ఉంది. మీ ఇంటి పని మనిషికి జీతం ఎంత ఇస్తారమ్మ గారు? అన్నం పెట్టి 60 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? కాఫీ ఇస్తారా? లేదు, పాలు మాకే బొట్టాబొట్టిగా సరిపోతాయి. ముందు ముఖ్యమైన పని కానివ్వండి, జాంగ్రీలు జాలిగా చూస్తున్నాయి పాపం. అట్టగేనండి అయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ అండి, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? రాజమండ్రి రైల్వే స్టేషన్ లో కాదు, రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో టౌన్ ఎస్ఐ అని. ఐసి. 6,000 జీతంటమ్మా. రండి అంకుల్. హలో అమ్మా. ఇదేమిటి మీరు ఇలా వచ్చారేమిటి? ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి అంతే, మీరు వెళ్ళండి. ఈయన పిలుచుకురమ్మని నేనే కళ్యాణిని పంపించాను నాన్న. మిస్టర్, ఈయన రామయ్య గారని మా పక్కింట్లో ఉంటారు. రాజమండ్రి సిఐ గారు. ఏమయ్యా, నువ్వు రాజమండ్రి టౌన్ ఎస్ఐవా? ఏ పాప మతిలేని ఆయన మోసం చేద్దామని వచ్చావా? చెప్పు, నిజం చెప్పు. అబద్ధం ఆడామంటే లాకప్లో పడేస్తాను. చెప్పు. నాకేం తెలియదు సార్. ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర ఉంటే ఈయన కలిశారు. పెళ్లి కొడుకులాగా ఇంటికి వచ్చి పిల్లని చూసి వెళ్తే 25 రూపాయలు ఇస్తామన్నారు. మా పక్కింటి పని మనిషికి 10 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను. ఏమిటి కూర్చోరావు గారు ఈ పని? అడ్డమైన ప్రతి తలమాసిన వాడికి పిల్లని చూపిస్తారా? తప్పండి అది.
రవళికి ఏం తక్కువని ఆ? బంగారం లాంటి మొగుడు వస్తాడు. మీరు ఊరికే కంగారు పడకండి. పదన్నయ్య, పదకమా నువ్వు పద. నీలా నన్ను ఊరంతటిని ప్రేమించమంటావా నాన్న? గుడ్డ కట్టుకోవడం చేత కాని పిచ్చివాడు కూడా తన కన్న బిడ్డని పరాయివాడు కన్నెత్తి చూస్తే కళ్ళెర్ర చేస్తాడండి. మీరు ఉన్నారు. ఛీ! అమ్మా, చిన్నప్పుడు డబ్బులు లేక ఏమీ కొనుక్కు తినలేకపోయాను. ఇప్పుడు లడ్డూలు, జాంగ్రీలు, ఐసులు, కాకినాడ కాజాలు అంటుంటేనే నోరు ఊరిపోతోంది. ఇవన్నీ తినాలని కోరిక, కానీ నాకు షుగర్ ఉందని మీరు అదేమీ తిన్నెవ్వరు. పోనీ తీపొద్దు, పంటి కిందకే పకోడీనో కారపూసో పడేద్దామన్నా కూడా వెర్రివాణ్ణి కదమ్మా. నా కోసం ఎవ్వరూ ఏమీ చేసి పెట్టరు. యువ చాపల్యాన్ని చంపుకోలేక పెళ్లి చూపులని చెబితే పెళ్లివారి కోసం అవన్నీ తెప్పించి పెడతారు. ఎంచక్కా తినేయొచ్చని ఈ పని చేశానమ్మా. ఊరికే ఉత్తుత్తి పెళ్లి చూపులే గాని నిన్న కళావర మొహంగాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడిని కాదమ్మా. స్వీట్లు తినేసి మిఠాయి కిళ్ళి వేసుకున్నాక నువ్వు నాకు నచ్చలేదు పోరా సన్నాసిగా అని చెప్పేసి కోప్పడి వాళ్ళని గెంటేద్దాం అనుకున్నాను. కానీ నా బంగారు తల్లివి, నిన్ను వాడికి అచ్చంగా నేను ఎందుకు ఇచ్చేస్తానమ్మా? నిజం, మా అమ్మ మీదొట్టు. పోలేండి అన్న, ఏదో జరిగిపోయింది, ఊరుకోండి. పసిపిల్లలకి ఎంత తినాలో ఎప్పుడు ఆపాలో తెలియదు నాన్న. మీరు అంతే, ఎక్కువగా తినేస్తే మీ ఆరోగ్యం పాడవుతుందని అమ్మ వద్దంటుందే గాని మీకు పెట్టడానికి మాకు బాధ ఏమిటి చెప్పండి. ఇవాళ నేను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానంటే ఇదంతా మీ వల్ల కాదు. తినరానివి తిని రేపు మీ ఆరోగ్యం పాడై జరగరానికి జరిగిందంటే మేము దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదా నాన్న. ఇప్పుడు నేనుండి మీకేం చేస్తున్నానమ్మా? ఏమీ చేయక్కర్లేదు నాన్న. మీరు మా వెనక కొండంత అండగా అలా నిలబడితే చాలు. మాకు పిడికిడి బలం, గుప్పిడి ధైర్యం వస్తాయి. ఇప్పుడు నువ్వు నా కన్నీళ్లు తుడుస్తూ ఉంటే మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మాయి నన్ను ఎప్పుడూ ఏడవనిచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ ఒళ్ళోనే పడుకునేవాడిని. ఇప్పుడు నీ ఒళ్ళో పడుకోవచ్చా అమ్మా? ఆ?